జై శ్రీరామ్. రామాయణం మనకు ఒక పవిత్ర గ్రంథం. భారతీయులందరూ తప్పకుండా ఈ రామాయణాన్ని చదివి తీరాలి. రామాయణంలో ఎన్నో జీవిత సత్యాలు దాగి ఉన్నాయి. సాక్షాత్ శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడి యొక్క పాత్రను తీసుకుంటే శీలం ఎలా ఉండాలి, సౌశల్యవంతుడు ఎలా ఉండాలి, ఆయన అందరూ మర్యాద పురుషోత్తముడు అంటారు. ఎందుకంటే తండ్రి మాట జబదాటిన వాడు, తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవులకు వెళ్ళాడు అకారణంగా. అలాగే చూస్తే ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ తల్లి తప్పితే మరో పరాయి స్త్రీ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. తర్వాత ఆయన పరిపాలన తీసుకున్న తర్వాత ప్రజలంతా సుఖ శాంతులతో వెళ్ళి విరిచారు. ఆ రాముడి యొక్క రాజ్యాన్ని నేటికి రామరాజ్యం అంటారు. ప్రజల సుఖ సంతోషాలతో రాముడే దేవుడిలాగా ఆయన అందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాగ చూసుకుంటూ పోతే భాతృప్రేమ, ఆయనకి సోదరులు మిగిలిన ముగ్గురు ఎవరు, ఈ భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వీళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమ. అలాగే తను నమ్మిన వాళ్ళ గురించి కానీ అక్కడ వానరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా సుగ్రీవాది వానరులు కూడా ఎంతో చేసే తన శరణు వేరినటువంటి విభీషణుడిని రక్షించాడు. అలాంటి పురుషోత్తముడు, అంత సంస్కారవంతుడు, అటువంటి పాత్ర మనకి రామాయణంలో ఉంటుంది. రామాయణం మన ఊళ్ళల్లో ప్రతి స్కూళ్ళ నుంచి కూడా ఇప్పుడు రాముడి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాం, అంతే గొప్పతనం రాముడి యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణులో చూడొచ్చు, భరతుడిలో చూడొచ్చు, శత్రువుడు చూడొచ్చు. ఇక లక్ష్మణుడి గురించి వస్తే ఈ సంఘటన మనకి పిల్లల్ని ఈ రోజున మేము పెంచలేకపోతున్నామండి అని చెప్పి డే కేర్ సెంటర్లోను, నర్సరీల్లోను, ఎల్కేజీ, యూకేజీ అంటే చిన్నతనం ఇంకా పసితనం పోకుండానే పసిప్రాయంలోనే జాయిన్ చేసి ఒక రకంగా వదిలేచుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం? తల్లి ప్రేమలోంచి సంస్కారం అబ్బుతుంది, తల్లి పెంపకంలోంచి ప్రేమ అబ్బుతుంది అనడానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రామాయణ గాథల్లో ఒక ఘట్టాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అది ఏమిటి అంటే, తల్లులు ఎలా ఉండాలని తెలుసుకోవాలంటే ముందు అందరూ కూడా రామాయణం గురించి తెలుసుకోవాలి, రామాయణం గురించి వినాలి, రామాయణం గురించి చదవాలి, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఇది పూర్తిగా తల్లులు, తండ్రులు కూడా అన్వయించుకోవచ్చు. సరే, ఇక విషయానికి వస్తే రాముడు సంస్కారవంతుడు, మర్యాద పురుషుడు. లక్ష్మణుడి విషయం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కిష్కింధకాండలోకి వెళితే ఈ సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు వెతుక్కుంటూ వెళ్ళారు. సుగ్రీవుడి మైత్రితో, ఈ రామాయణం ఇందాక చెప్పే మైత్రి బంధం గురించి కూడా ఎంత బాగా చెప్తాడు. ఈయన నరుడైనా ఆయన వానరుడైనా ఆ మైత్రి యొక్క బంధం ఎంత గట్టిగా ఉంటుంది, ఎలా మిసులుకున్నారనే విషయం కూడా మనకి రామాయణం మనకు తెలుస్తుంది. ఇలా రామాయణం గురించి ఎన్నో విషయాలు తెస్తే అటువంటి చెప్పినటువంటి వాల్మీకి ప్రాతస్మరణ ప్రతిరోజు మనం ఆయన స్మరించుకోవాలి. భారత, భాగవత, రామాయణాలు మన పవిత్ర గ్రంథాలే కాదు, మన అందరం నిత్యం ఆచరించవలసిన గ్రంథాలు, ఇంక వేరే కూడా అక్కర్లేదు. ఇక్కడ లక్ష్మణుడి విషయం వస్తే, ఆ కిష్కింధలో ఈ సీతమ్మ వారి వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ వారి నగల మూట తీసుకొచ్చి వానరులు అక్కడ పెడతారు. ఇదిగో చూడండి అని చెప్తే కేయూరాలు ఇలా చూసి ఆయన బాధపడుతూ రాముడు తమ్ముడితో ఇలా మాట్లాడి, లక్ష్మణ ఇది చూడు, ఇవి మీ వదిన గారు ధరించే కేయూరాలే కదా. అంటే కేయూరాలు అంటే ఈ భుజాలకు పెట్టుకుంటారు కదా, అటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు. ఇలా చూసి అక్కడ అద్భుతంగా లక్ష్మణుడు అవునవునని అనేయచ్చు, కానీ ఆ మాట అనలేదు. ఏమన్నాడంటే, నాహం జానామి కేయురే, నాహం జానాని కుండలే, నాహం జాతగా వినండి, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, త్వాభి నూపురే త్వాభివందనాత్ నిత్యం పాదాభివందనాత్ అంటాడు ఆయన. నిత్యం పాదాభివందనాత్ అంటే సీతమ్మ తల్లివి కాదు ఆ కేయూరాలు మీరు అన్నగారు, మీరు అడుగుతున్న మాట నిజమే, కానీ ఆ విషయం నాకు తెలియదు. ఎందుకు? నాహం జానామి కేయూరే అంటే ఎప్పుడూ నేను ఆ కేయూరాలు ఆవిడ ధరించగా చూడలేదు. అలాగే అంటే కేయూరంటివి. నాహం జానామి కుండలంటే చెవులకు పెట్టుకున్న కుండలాలు, నాలుకలు. తర్వాత ఏం చెప్పాడు? నూపురే త్వాభిజానామి అంటే ఈ కాళ్లకు పెట్టుకునే నూపురాలు అంటే ఆ గజ్జెలు అనుకుందాం. ఆ గజ్జెలు మాత్రమే నేను గుర్తుపట్టగలను. ఎందుకు గుర్తుపట్టగలను? నేను చూసింది నిత్యం పాదాభివందనాలు చేస్తూ నా తల్లి, నా వదిన జానకమ్మ పాదాభివందనాలు చేస్తాను కాబట్టి ఆవిడ నూపురాలు మాత్రమే నేను గుర్తుపట్టగలను, మిగతావేవి నేను గుర్తుపట్టంటే ఆ పాదాలు దాటి ఆ తల్లి తలదాకా కూడా ఆయన ఎప్పుడు చూడలే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలే. అంతటి సంస్కారం మనకి లక్ష్మణుడు అనమాట. చూస్తే ఆ లక్ష్మణుడి సంస్కారం చూస్తే ఎంత ముచ్చటేస్తుంది, మనం ఎంత తెలుసుకోవాలనుకోవాలి అంటే, ఆ స్త్రీలకి కళ్ళల్లో ఆ వదిన గారు, పెద్దావిడి అన్నగారి భార్య కళ్ళల్లో చూడాల్సిన అవసరం నాకేముంది? ఆవిడకి పాద నమస్కారం, అన్నగారికి వదిన గారికి పాద నమస్కారం చేసుకుంటాను కాబట్టి ఆవిడకి ఆడబెట్టుకున్న మట్టిలో అవి చూస్తాను.
పాతాలు పెట్టుకునే కంకణాలు మట్టిలో ఇవి చూస్తాను తప్పితే, ఆ నమస్కారం చేసుకుంటే తప్పితే మిగిలినవి ఏవి ఆ పై నుంచి ఆవిడ నడుము పెట్టుకునే వడ్డానము, మెడలో వేసుకునే కంఠాభరణము, చెరుకు పెట్టిన కుండకలో లోలకులే ఇంకేమీ చూడరు. ఆవిడ తలకపెట్టుకునే ఇంకా కిరీటాది ఆభరణాలు ఏవి అతను చూసి ఉండలేదు. ఈ సంస్కారం ఎలా వచ్చింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఎదురు వ్యక్తి స్త్రీమూర్తి అయితే తెచ్చి గుచ్చి చూస్తున్నాం మనం, అంటే సంస్కారం లోపిస్తోంది. అక్కడ లక్ష్మణుడు చూసి ఇదే చెప్తున్నమాట. ఈ సంస్కారం ఎక్కడి నుంచి అబ్బిందంటే, ఒకటి పూర్తిగా తల్లి అయినటువంటి సుమిత్రాదేవి నుంచి వచ్చింది. ఎందుకంటే దశరథ మహారాజుకు 3 భార్యలు అనే విషయం మనకు తెలుసు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కైసలికి శ్రీరామచంద్రుడు ఉద్భవిస్తే, అలాగే కైకేయికి భరతుడు పుడితే, ఇక ఈ లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవికి పుట్టారన్న రామాయణం మనందరికీ తెలుసు. అప్పుడు ఈ సుమిత్రాదేవి అంటే ఈ తల్లిగా అన్నగారిని చూసి చాలా సంస్కారం నేర్చుకోవచ్చు, జన్మదహ తండ్రి దగ్గర నుంచి నమస్కారం కావచ్చు. కానీ తల్లి పెంచిన పెంపకానికి సంబంధించిన సంస్కారం ఇక్కడ మనకు ఉపయోగిస్తుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు రాముణ్ణి వనవాసానికి పంపించాడు. అదే కైకేయి వరం వల్ల కోరుకోవడం వల్ల దశరథుడు తప్పని స్థితిలో గచ్చించలేక ఇంకా పట్టాభిషేకం రేపు ఉదయం చేయాలంటే ఈరోజు కైకేయి కోరిన అకారణమైన కోరిక ఆ వరం వల్ల పట్టాభిషేకం రోజు నాడే ఆల్మోస్ట్ వనవాసం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన వెనకాల ధర్మపత్ని కాబట్టి సీతాదేవి వెళ్ళింది. అన్న నీ యొక్క ఇది చూసుకోవాలి, నీ యొక్క బాధ్యత చూసుకునే బాధ్యత నాది, నువ్వే ఇదని చెప్పేసి ఈ లక్ష్మణుడు కూడా అవసరం లేకపోయినా లక్ష్మణుడు కూడా ఈ అడవి బాట పట్టాడు. అన్నగారితో కలిసి వదిలి గారితో కలిసి అన్నగారి బాట పెట్టాడు. ఇది మనకి రామాయణంలో సూక్ష్మాల్లో మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే ఆ సమయంలో సుమిత్రాదేవి లక్ష్మణుడికి ఏమి ఉద్బోధించింది, ఏం బోధించింది? ఇక వెళుతున్నానమ్మా అని చెప్పి తల్లికి నమస్కారం చేసినప్పుడు ఆవిడ అద్భుతంగా ఒక మాట చెప్తాడు. వాల్మీకి ఆ మాట చాలా బాగా చెప్తాడు. రామం దశరథం విద్ధి, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజం, మాం విద్ధి జనకాత్మజం, అయోధ్యం అటవీం వృద్ధి, అయోధ్యం అటవీ వృద్ధి, గచ్చతాత సుఖీభవ అని ఆవిడ ఒక మాట చెప్తుంది మాట. అంటే గచ్చతాత యథాసుఖం ఆవిడ చెప్పిన మాట అక్కడ. రామం దశరథం వృద్ధి, లక్ష్మణుడు కూర్చోబెట్టి నువ్వేం చేయాలంటే ఈ 4 మొక్కల్లో లక్ష్మణుడికి తల్లి అయినటువంటి సుమిత్రను అద్భుతమైనటువంటి జీవిత సత్యాలని మనందరికీ కూడా ఉపయోగపడేలా ఆవిడ పెంపకంలో భాగం. మేము ఎక్కడికైనా మనం తల్లికి నమస్కారం పెట్టి వెళ్తే ఈరోజు కాలంలో ఉంటారు జాగ్రత్త చూసుకున్నారా అని చెప్పేస్తారు, లేదంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది ఒక మాట. కానీ ఇక్కడ ఆవిడ కొన్ని జీవిత సత్యాలు, ఒక సంస్కారవంతమైనటువంటి మాట ఆవిడ చెప్పింది. రామం దశరథం విద్ధి అంటే నీ అన్నగారు రాముడే దశరథుడు అంటే నీకు తండ్రి లాంటి వాడు. రాముడే అంటే తండ్రి లాంటి వాడిని, తండ్రిని ఎలా గౌరవించాలో అలా గౌరవించు. మాం విద్ధి జనకాత్మజం అంటే ఈ జానకీ మాతలోనే నన్ను చూసుకో, నీ తల్లిని చూసుకో. మాం విద్ధి జనకాత్మజం. అలాగే నువ్వు అయోధ్య విడిచి అడవికి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు కదా, కాదు, అయోధ్యం అటవీం వృద్ధి, అటవీం విద్ధి అంటే అయోధ్య ఈ అడవిలో నువ్వు ఎక్కడికైతే వనవాసం చేయడానికి మీ అన్నగారితో కలిసి వెళ్తున్నావో, వదిన గారితో కలిసి, అక్కడ అదే అయోధ్య నగరంగా భావించు, అసంతృప్తి పడకు. ఇప్పుడు అయోధ్య నగరం ఎలా ఉందో అక్కడ అయోధ్యగానే ఆ అడవిని బోధించు. హాయిగా వెళ్ళి రానానా ఏం చెప్పింది? గచ్చతాత యథాసుఖం అంటే నువ్వు హాయిగా సుఖంగా వెళ్ళి లాభంగా రాని అని చెప్పి జాగ్రత్తగా అన్నగారు వాళ్ళతో వెళ్ళిరా అని చెప్పింది. అంటే నీ అన్నగారు తండ్రి లాంటి వారు, నీ వదిన గారు నాకంటే తల్లి లాంటిది. ఇది ఈ సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పింది. అంటే పెంపకం అంటే ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కూడా రామాయణంలో చాలా అద్భుతంగా పిల్లల పెంపకం విషయంలో చాలా శ్రద్ధాశక్తులు ఆ కోణంలో మనం చూడగలిగితే, ఇక్కడ లక్ష్మణుడి విషయంలో సుమిత్రాదేవి ఆ పలికినటువంటి ఆ మాటలు అసలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదన్నమాట. కాబట్టి తల్లి పిల్లల పెంపకంలో చాలా బహుముఖ ప్రతిభ చూపించాలి. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి పెంచాలి, చాలా సేవలు చేయాలి. ఒక తల్లి మాత్రమే కొడుకుని సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా తీర్చిదిద్దగలదు. మనకి ఏదో సమయం లేదని చెప్పి పూర్తిగా అంటే తల్లికే పెట్టేస్తున్నారా అంటే తల్లికే ఇచ్చారు. మన ఉపనిషత్ వాక్యాల్లో కూడా ముందుగా మాతృదేవోభవ అంటే తల్లే దేవత, ఆవిడనే పూజించండి అని చెప్పిన తర్వాత 2వ స్థానమే పితృదేవోభవ అన్నారు, 3వ స్థానం ఆచార్య దేవోభవ అన్నారు. మనం గమనిస్తే అంటే తల్లికి ప్రథమ స్థానం. ఒక పిల్లవాడు మంచివాడిగా తయారంటే ఆ తల్లి పెంపకం తాలూకా మహిళ. ఆ పెంపకం అంటే ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు ఈ పసిప్రాయం నుంచి యవ్వనం దాకా వచ్చే వయసులో ఇప్పుడు ఈ లక్ష్మణుడు చూస్తే కనుక యవ్వనంలోనే వెళ్ళాడు, అడవుల బాట పట్టాడు అన్నగారితో కలిసి.
అంటే తల్లి నిరంతరం సంస్కారవంతంగా కొడుకు పెరగడానికి దోహదపడాలి. అందువల్లే కనుక గమనిస్తే ఒకానొక సమయంలో అంటే సీతాదేవి వదిన గారు తల్లితో సమానం అని తల్లి చెప్పిందని కాదు, ప్రతి స్త్రీమూర్తిని తన తల్లిగా చూసుకున్నాడు. ఎలాగంటే తార అని చెప్పేసి మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది. అది వాలి, సుగ్రీవుడు, తార ఇవన్నీ మనకు వచ్చే దాంట్లో ఆ తార మత్తులో ఉండి ఊగుతూ తాగి ఊగుతూ ఉంటూ లక్ష్మణుడు ఆవిడ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ముఖం కూడా తల కిందకి పెట్టుకుని కిందకు చూస్తూ కింద చూపులు చూస్తూ ఆవిడ చెప్పే విషయాలన్నీ ఆవిడ చెప్పాల్సిన విషయాలు మన లక్ష్మణుడు చెప్పాడనమాట. లక్ష్మణుడు కూడా ఆదర్శవంతుడైన మనకి రామచంద్రుడికి సాక్షాత్ తమ్ముడు కాబట్టి లక్ష్మణుడు కూడా మనకి చాలా ఆదర్శప్రాయంగానే మెలిగాడు. అందుకే మనకి ఇప్పుడు ఈ ఎదురు వ్యక్తి ఆడవాళ్ళలో తల్లిని చూడాలి, పరాయి స్త్రీల వైపు కన్నుత్తి చూడకూడదు, వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళకి చాలా గౌరవించాలి అనే భావనలు ఆ రోజు నుంచి మనకి ఈ రోజు దాకా వస్తుంది. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి నైతిక విలువ పిలిచే కథలు మనం అందరికీ చెబుతూ ఉండాలి. రామాయణాన్ని మనం విరివిగా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ కాన్వెంట్ స్కూళ్ళు, అలాగే ఇంగ్లీష్ చదువులు, కంప్యూటర్ చదువు వల్ల మన రామాయణ భారత భాగవతాలు పిల్లలకి వెళ్ళట్లేదు. కనీసం మన తల్లులు రాత్రి నిద్రపోయేటప్పుడైనా ఇటువంటి నైతిక సూత్రాలు, సంస్కారవంతమైన విషయాలు కథల రూపంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంత ఉన్నారు కదా, ఈ కథల రూపంలో మనకి పిల్లలకి చెబుతూ ఉండాలి. అలాగే స్కూళ్ళల్లో కూడా ప్రత్యేకించి టీచర్లు ఏదో మొత్తం పాఠాలు చెప్తున్నా ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు బట్టి ఈ ఈ మోరల్ స్టోరీస్ కూడా మన పవిత్రమైనటువంటి పుస్తకాలు, పురాణాల నుంచి కూడా తీసుకుని చెప్తూ ఉంటే అప్పుడు మంచి ఆదర్శవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి పౌరులు, నేటి బాలే రేపటి పౌరులు అంటారు కదా, అలా తయారవుతారు. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడూ కూడా ఒక రాముడిలాగా, ఒక లక్ష్మణులాగా తయారవుతే మనది నిజంగా రామరాజ్యం అవుతుంది. మన భారతదేశం అంతా రామరాజ్యం అవుతుంది. అంటే విలువలు, మన దగ్గర ఉన్న విలువలు, సంస్కారం, అలాగే ఈ నైతికత, నిజాయితీ వీటికి సంబంధించిన కథలు రామాయణంలో కోకొలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెబితే మీకు ఇప్పుడు విన్నారు కదా, మాత్రం నాది లేదు, తండ్రిదే తప్పు, వాళ్ళ తండ్రిలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, తండ్రిది కూడా పాత్ర ఉంది. కానీ మొట్టమొదటిగా చెప్పుకునే జన్మనిచ్చిన తల్లి, తను పునర్జన్మ ఎత్తి జన్మనిచ్చిన తల్లి ప్రధానంగా ఆవిడకే ప్రాధాన్యత. ఆవిడే ఈ కొడుకైనా కూతురైనా సత్సంతానంగా ఉండాలంటే, సంస్కారయుతంగా ఉండాలంటే సంస్కృతి, సంస్కారం, సంప్రదాయాలు ఆ తల్లి నుంచే. ఇప్పుడు పేగుబంధం అంటారే, ఆవిడ రక్తం, ఆవిడ ఊపిరి పోసింది, అలాంటి ఆ తల్లి నుంచే వస్తుంది. కాబట్టి పెంపకం విషయంలో 100కి నా ఉద్దేశంలో 50-50 కాదు, 90% తల్లి యొక్క పెంపకం ఉంటే తండ్రి 10% ఉంటుంది. మొత్తం ఆలన పాలన లాలన అంతా కూడా మాతృమూర్తిదే. మాతృమూర్తికి అగ్రతాంబూలం ఇచ్చి తీరాల్సిందే. అలా తీస్తే అద్భుతమైనటువంటి సమాజం తయారవుతుంది. మళ్ళా రామరాజ్యంగా భారతదేశం కాదు, ఏ దేశమైనా పడి వెళ్తుంది ఈ నియమాలు ఉడితే. కాబట్టి రామాయణాన్ని అందరికీ, రామాయణంలో ఉన్నటువంటి ఈ కథలని అందరికీ తెలియజేయాలి. రామాయణాన్ని మనం అందరం కూడా చెప్పాలి. పిల్లలు సంస్కారవంతంగా ఎదగాలి, భారతదేశానికి ఉపయోగపడాలి, సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడే తల్లుల బాధ్యత ఎంతో ఉంటుంది. ఈ విషయం మనం తర్వాత కలియుగం వచ్చిన తర్వాత కూడా శివాజీ తల్లి వరంగా చూస్తే ఆవిడ పాత్ర, శివాజీ మహారాజు యొక్క జీవితంలో జిజియాబాయి యొక్క పాత్ర మన చరిత్రలో చదువుకున్నాం. అలాగే స్వామి వివేకానంద భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి స్వామి వివేకానంద, యూత్ ఐకాన్. ఆయనలో కూడా, ఆయన పెంపకంలో ఆ తల్లి పెంపకమే ఒక ప్రధాన పాత్రగా మనం చెప్పుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఎన్నో విధాలు. కాబట్టి మీ పిల్లల పెంపకం కూడా మీ చేతుల్లో ఉంది. మీ పిల్లలు ఒక స్వామి వివేకానంద కావచ్చు, ఒక రేపొద్దున ఇలా కావచ్చు. కాబట్టి గొప్ప వేళ్ళైన వాళ్ళందరి చేతుల్లో దాదాపుగా తల్లి పాత్ర ఉంటుంది. తల్లి పెంపకం విషయంలో నైతిక విలువలు పోసి అలాగే ఇస్తుంది. కాబట్టి మనకి ఆ తల్లిని మనం అందుకే భారతదేశం భారత మాత అంటాం ఆ తల్లి, అలాగే తెలుగు తల్లి, తెలుగు మాత అంటాం. కాబట్టి ఆ భారతదేశం ఎక్కడైనా సరే తల్లి పెంపకం విషయంలో ఎంతైనా పిల్లలు గణనీయంగా రాణిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణుడి ఆ క్యారెక్టర్ బిల్డ్లో, ఆ వ్యక్తిత్వ నిర్మాణంలో ఆవిడ పాత్ర ఎంత ఉందో మీరు ఒక 2 సంఘటనల దాకా మనకు తెలియజెప్పాడు. కాబట్టి భారత రామాయణ భాగవత గ్రంథాలని పిల్లలకి నేర్పండి. ఓ తల్లులారా, మీకు చేతులెత్తి నమస్కారం. అలాగే వాళ్ళ పెంపకానికి మీరు సమయం వెచ్చించండి. మీరు తయారు చేస్తున్నంటే
మీరు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా పిల్లలు మీ బాధ్యత, మీ ఆస్తి కాబట్టి వాళ్ళ స్త్రీల నిర్మాణంలో మీ పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పెంపకానికి హై ప్రయారిటీ ఇవ్వండి అని మనవి చేస్తూ తప్పుగా అర్థం చేసుకోకండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీకు నమస్కారం పెడుతున్నాను. మీరందరూ పిల్లల పెంపకంలో మీ పాత్ర ఎంత ఉందో మీకు తెలియవలసిందే, చెప్పవలసింది ఎవరి మీదో ఏదో ఇది కాదు. పిల్లలు మొక్కై వంగనిది మానై వంగనటారు కాబట్టి చిన్నతనంలోనే పసితనంలోనే వాళ్ళకి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పండి, పవిత్ర గ్రంథాల్లో పాఠాలు చెప్పండి, రామాయణ భారత భగవద్గీత లాంటి విషయాల్లో ఉన్నటువంటి దాగున్నటువంటి సత్యాలను వాళ్ళకి తెలియజేయండి. అద్భుతమైనటువంటి తరాలు వస్తాయి. భారతదేశం ఒక అద్భుతంగా రాణిస్తుంది, ప్రపంచంలోనూ అగ్రదేశంగా రాణిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. మా మాతలారా అర్థం చేసుకోండి, ఆ రకంగా వెళ్ళండి అని మిమ్మల్ని దయచేసి ప్రార్థిస్తూ సెలవు.